నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని జిలీబ్ ఆల్ స్వైక్ ప్రాంతంలో కువైట్లోని ప్రవాస మహిళలు ముఖ్యంగా ఇళ్లల్లో పనిచేసే మహిళల కోసం షెల్టర్నైతే కువైట్ ప్రభుత్వం నిర్మించింది. ఇది ఎంతమందికి తెలుసో కామెంట్ రూపంలో తెలియజేయండి. వివరాల్లోకి వెళితే జిలీబ్ ఆల్ స్వైక్ ప్రాంతంలో ఫిలిపిన్ వలస కార్మికుల శాఖ కార్యదర్శి హన్స్ లియో గారైతే ప్రవాస కార్మికుల కోసం నిర్మించిన షెల్టర్నైతే సందర్శించడం జరిగింది. ప్రవాస మహిళలకు అందించే పునరావాసం మరియు సామాజిక సేవలను ఆయన ప్రశంసించడం జరిగింది. కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రెసిడెంట్ రబాబ్ ఆల్ ఒసైమీ గారు ఆయన స్వాగతించడం జరిగింది. 2010లో మనం చూసుకుంటే జిలీబ్ ఆల్ స్వైక్ ప్రాంతంలో కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికుల కోసం ఈ షెల్టర్ను నిర్మించామని చెప్పేసి జిలీబ్ ఆల్ స్వైక్లో ఉన్న ఈ కేంద్రం వేలాది మంది మహిళా కార్మికులను ప్రధానంగా గృహ కార్మికులను స్వీకరించిందని చెప్పేసి వారు తమ యొక్క యజమానులతో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ కేంద్రం మహిళలకు పునరావాస సేవలు అందిస్తూ ఉంది. ఇది వారిలో ఎక్కువ మంది గృహ కార్మికుల మార్కెట్కు తిరిగి రావడానికి కూడా సహాయపడుతూ ఉందని చెప్పేసి బాధిత ప్రవాస కార్మికులకు సామాజిక రక్షణ పెంచడానికి మరియు కార్మికుల హక్కులను కాపాడటానికి కేంద్రం అధికారులు చేస్తూ ఉన్న ప్రయత్నాలను ఆయన ప్రశంసించడం జరిగింది. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే 7 లక్షల మందికి పైగా కువైట్లో గృహ కార్మికులు ఇళ్లలో పనిచేస్తూ ఉన్నారు. అందులో మహిళా కార్మికులకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే మీరు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కానీ కంప్లైంట్ ఇస్తే కానీ వారు మిమ్మల్ని షెల్టర్లో ఉంచుతారన్నమాట. అలాగే మీ యొక్క కువైట్ యజమానులతో మాట్లాడిన తర్వాత సమస్యను పరిష్కరించి మళ్ళీ మీరు ఇల్లు మార్చుకోవడం కానీ లేకపోతే లేబర్ మార్కెట్లోకి మళ్ళీ మీరు తిరిగి ప్రవేశించడానికి ఈ యొక్క షెల్టర్ ఉపయోగపడుతుందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు అటువంటివి ఏమీ జరగలేదన్నమాట. ఎందుకంటే ఇళ్లలో నుంచి పారిపోయిన తర్వాత షెల్టర్లో పెట్టిన తర్వాత ఎక్కువ మందిని కువైట్ దేశం నుంచి బహిష్కరించారు. అతి తక్కువ మంది మాత్రమే యజమానులతో సమస్యలు పరిష్కరించి తిరిగి మళ్ళా వాళ్ళు కువైట్లో వేరే ఇంటికి కానీ వేరే యజమానికి అయితే బదిలీ చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే కానీ కువైట్లోని ఇళ్లలో పనిచేసేవారు పారిపోకుండా, ఒకవేళ పారిపోతే కానీ ముందుగా మీరు ఇండియన్ ఎంబసీని సంప్రదించి అక్కడైతే మీరు ఫిర్యాదు చేసి తర్వాత మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల దగ్గరికి కానీ మీకు తెలిసిన వారి దగ్గరికి వెళ్ళండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.